హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో 2 రకాల నీరు చట్నీ రెసిపీలని చూపించబోతున్నాను. మెత్తగా ఉండే దూది లాంటి ఇడ్లీలతో ఇలా పల్చటి చట్నీ ప్రిపేర్ చేసుకొని తింటుంటే అబ్బా నిజంగా అద్భుతంగా ఉంటుంది కదా. ఇలా 2 రకాల చట్నీలు ప్రిపేర్ చేసి మెత్తటి ఇడ్లీలతో సర్వ్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మామూలుగా తినే ఇడ్లీ క్వాంటిటీ కంటే కూడా ఖచ్చితంగా డబుల్ క్వాంటిటీలో ఇడ్లీ తింటారు. అలాగే మన ఛానల్లో గ్రైండర్లో, మిక్సీలో ఇడ్లీ పిండిని ఎలాంటి కొలతలతో ప్రిపేర్ చేసుకోవాలనేది పర్ఫెక్ట్గా నేను వీడియో చేసి పెట్టాను. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ హోటల్ స్టైల్లో 2 రకాల నీరు చట్నీలని మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను గ్రీన్ నీరు చట్నీ రెసిపీని చూపిస్తాను. ఇక్కడ నేను చూపించే క్వాంటిటీలతో చట్నీ ప్రిపేర్ చేశారంటే 2-3 వరకు సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక చిన్న కప్పుతో పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే చట్నీ పప్పు అని కూడా అంటారు. అదే కప్పుతోటి ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి తురుముని వేసుకుంటేనే మీకు చట్నీ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా హోటల్ టేస్ట్లో వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లాన్ని పైన పొట్టు తీసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, చట్నీ పులుపుగా వచ్చేస్తుంది అనమాట. జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని నీళ్ళేమీ వేసుకోకుండా కొంచెం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సింపుల్ టిప్స్తో హోటల్ చట్నీని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగానే నీళ్ళు వేసేసి గ్రైండ్ చేశారంటే మీకు హోటల్ టేస్ట్తో చట్నీ అనేది రెడీ అవ్వదనమాట. జస్ట్ ఇలా కొంచెం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పును వేసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని వేసుకొని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోవాలి. ఇలా కొత్తిమీరని వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. ఇక్కడ మీరు గమనించారా, కొత్తిమీర అనేది మరి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకుండా ఇలా కొద్దిగా కచ్చా పచ్చాగా ఆకులు అనేవి కనపడతా ఉండాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా చేస్తేనే మనకి నీరు చట్నీ అనేది చాలా చాలా రుచిగా హోటల్ టేస్ట్తో వస్తుందన్నమాట. సో ఇలా 1/2 కప్పు నీళ్ళని వేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్కి మూత పెట్టేసి జస్ట్ పల్స్ మోడ్లో జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత మీకు చట్నీ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా? మనకి ఈ విధంగా పల్చగానే ఉండాలన్నమాట. అలాగే చట్నీ కలరు అండ్ టెక్స్చర్ చూసారా, మనకి ఈ విధంగా రావాలి. మరీ మెత్తగా కానీ మరీ బరకగా కానీ గ్రైండ్ చేసుకోకుండా ఈ విధంగా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. సో ఇలా చట్నీని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి ఖచ్చితంగా తాలింపుని పెట్టుకుంటేనే మీకు టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక పోపు గిన్నెని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకోండి. అలాగే 1 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తాలింపుని ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి పప్పులన్నీ చక్కగా వేగి టేస్ట్గా ఉంటుంది అనమాట. సో ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకుంటే మనకి హోటల్ స్టైల్లో గ్రీన్ నీరు చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, చాలా సింపుల్గా మనం హోటల్ స్టైల్ చట్నీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చట్నీని మీరు ఇడ్లీతో కానీ దోశతో కానీ ఎందులో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా మీరు చట్నీని ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేస్తారు. సో మనకి ఒక చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్పైసీగా ఉండే రెడ్ నీరు చట్నీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను.
ఈ రెడ్ నీట్ చట్నీ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని వీటిని జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇవి 1 నిమిషం పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 గుంటూరు మిర్చిని అలాగే 2 కాశ్మీరీ మిర్చిని వేసుకుంటున్నాను. గుంటూరు మిర్చి వచ్చేసి కారానికి అనమాట, అలాగే కాశ్మీరీ మిర్చి వచ్చేసి మనకి చట్నీ అనేది మంచి రంగులో వస్తుంది అనమాట, అందుకోసం వేసుకున్నాను. ఇలా ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1/2 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కొద్దిగా రఫ్గా కట్ చేసుకొని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ మరీ మెత్తగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాలని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ టమోటా అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమోటాలు మరి మెత్తగా పేస్ట్ లాగా ఉడికించుకోకూడదు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూసారు, మనకి ఈ టమోటాల పైన స్కిన్ అనేది ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి జస్ట్ 1 ఇంచు చింతపండుని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. కరివేపాకుని ఎక్కువగా వేసుకున్నారంటే చట్నీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం మాత్రమే ఇలా కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇందులోకి చివరగా 1 టీ స్పూన్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. ఇలా కొద్దిగా బెల్లం వేసుకున్నారంటే టేస్ట్ అంతా కూడా చక్కగా బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. హోటల్స్లో ఖచ్చితంగా ఇలా కొద్దిగా బెల్లాన్ని వేస్తారు. సో ఇలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో నేను ఇక్కడ మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి. ఇలా పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవడం వలన మనకి రెడ్ చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొబ్బరిని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు అండ్ మినపగుళ్ళను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న రెడ్ చట్నీని వేసుకొని ఇందులోకి ఒక 100 ml వరకు నీళ్ళను వేసుకోండి. మనం ఇది నీరు చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, కాబట్టి కొంచెం నీళ్ళని ఎక్కువగా వేసుకొని పల్చగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఒక 100 ml వరకు నీళ్ళను వేసుకొని కలుపుకొని దీన్ని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. సో ఇక నేను మీకు 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి ఈ సైడ్స్న కొద్దిగా పొంగులాగా వస్తుంది కదా, ఇలా వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చట్నీని మెత్తటి దూది లాంటి ఇడ్లీలతో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెడ్ చట్నీ అయితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 2 రోజుల పాటు నిలవ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా 2 రకాల నీరు చట్నీలను ప్రిపేర్ చేసుకొని మెత్తటి ఇడ్లీలతో తింటూ ఉంటే ఎన్ని తింటున్నారో లెక్క లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.